హలో అండి, ఈరోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకోవడానికి ఒక కప్పు తీసుకొని కొలుచుకోండి. నాకు 2 కప్పుల వరకు ముక్కలు అయ్యాయి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకొని ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బ్యాచ్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ.